హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తే కనుక అంతర్జాతీయ వార్త. ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం, వైట్ హౌస్ లో టెన్షన్. ఓ దశలో అరుచుకున్న అమెరికా ఉక్రెయిన్ దేశాధినేతలు తమతో మినరల్స్ డీల్ కు ఒప్పుకోవాలని ట్రంప్ ఒత్తిడి, తమ భవిష్యత్తుకు గ్యారంటీ కావాలన్న జెలెన్స్కీ. మొత్తానికైతే కొద్ది కాలంగా జెలెన్స్కీ ట్రంప్ మధ్య అయితే కనుక అంటే సఖ్యత కుదరట్లేదు. ఆ వార్తా కథనాల్ని మనం చూస్తూనే వస్తున్నాము. జెలెన్స్కీ ఎవరైతే ఉక్రెయిన్ అధ్యక్షులు ఉన్నారో జెలెన్స్కీ తనకి ప్రజల మద్దతు లేదు అని చెప్పేసి రష్యా అధికారులు ఎవరైతే చెప్పారో అది అవాస్తవం అని గతంలో కూడా జెలెన్స్కీ చెప్పారు. సో నా పైన నాకు ప్రజల మద్దతు లేదు అన్నది అవాస్తవం. ట్రంప్ వాళ్ళ మాటలు విని అవి నమ్మేస్తున్నారు అని చెప్పి కూడా జెలెన్స్కీ అన్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు అలాగే ట్రంప్ అధ్యక్షుడి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీలో అయితే కనుక ఇద్దరు ఒకరి మీద ఒకరు అరుచుకున్నంత పని చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది అని చెప్పేసి ట్రంప్ అయితే కనుక ముఖ్యంగా వాళ్ళతో అంటే అమెరికా దేశంతో మినరల్స్ డీల్ కు ఒప్పుకోవాలని చెప్పేసి ఒత్తిడి చేయడంతో తమ భవిష్యత్తుకు అంటే ఉక్రెయిన్ భవిష్యత్తుకు గ్యారంటీ కావాలని చెప్పేసి జెలెన్స్కీ అయితే కనుక అడగడం జరిగింది. ఓ దశలో అయితే కనుక గట్టిగా అరుచుకోవడంతో వైట్ హౌస్ లో అయితే కనుక టెన్షన్ గా సాగింది అని కూడా ప్రధానంగా వార్త ఇచ్చారు. ఏదేమైనా ట్రంప్ నిర్ణయాలే కాదు ఇలాంటి భేటీల్లో కూడా అప్పుడప్పుడు అంటే కొన్ని దేశాధినేతలతో భేటీ అయినప్పుడు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అంటే గట్టిగా అరవడాలు జరుగుతుంటాయి. లేదంటే కనుక అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి ఇరు దేశాల అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కనుక సో ట్రంప్ జెలెన్స్కీ మధ్య చర్చలు అయితే అర్ధాంతరంగా ముగిశాయని చెప్పొచ్చు. ఇక మరో ముఖ్యమైన వార్త, టన్నెల్లో డెడ్ బాడీలు, జీపీఆర్ థర్మల్ స్కానర్లతో గుర్తింపు. స్పాట్ వద్దకు చేరుకున్న డిప్యూటీ డిఎంహెచ్ఓ ఫోరెన్సిక్ నిపుణులు, మట్టిని బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రాలు, తీవ్రంగా శ్రమిస్తున్న సింగరేణి రెస్క్యూ అండ్ మైన్స్ ఆపరేషన్స్ టీం. ఫోరెన్సిక్ బృందానికి పిలుపు. టన్నెల్ లోపల మృతదేహాలను గుర్తించిన రెస్క్యూ టీమ్స్ శుక్రవారం సాయంత్రం 2 డెడ్ బాడీలను వెలికి తీసినట్టు సమాచారం. శనివారం ఉదయం వరకు మిగతా డెడ్ బాడీలను బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి. మృతదేహాల ఆనవాళ్లను గుర్తించగానే హుటాహుటిన ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని నాగర్ కర్నూలు జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ తారాసింగ్ ను పిలిపించారు. డిఎన్ఏ టెస్ట్ల అనంతరం డెడ్ బాడీలను గుర్తించి బంధువులకు అప్పగిస్తారని సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన, పరిహారం చెల్లింపు అంశాలు ఉంటాయని తెలిసింది. అయితే టన్నెల్లో 6 రోజుల పాటు అందరూ చాలా ఏదైతే భయానికి గురయ్యారో, ఆందోళనకు గురయ్యారో 8 మంది ఎవరైతే చిక్కుకుపోయారో టన్నెల్ లోపల వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అన్నది రెస్క్యూ టీమ్స్ ని పిలిపించారు. స్టార్టింగ్ డే ఆ రోజు నైట్ కి వచ్చారు. తర్వాత రెస్క్యూ టీమ్స్ వాళ్ళ వల్ల అంటే లోపలికి చాలా వరకు వెళ్లారు. దగ్గరికి వెళ్లే క్రమంలో అక్కడ శకలాలు ఉండిపోవడము, బురద, మట్టి, నీటి ఊట ఊరడం, ఈ అన్నిటి కారణాల నేపథ్యంలో కొంచెం ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రెస్క్యూ టీమ్స్ ఏవేవైతే ఉన్నాయో అన్ని రెస్క్యూ టీమ్స్ ని రంగంలోకి దింపింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో మొత్తానికి నిన్న అయితే కనుక నిన్న మార్నింగ్ న్యూస్ చూసుకుంటే కనుక శకలాలు తొలగించి నిన్న ఉదయానికే బురదను కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు. నిన్న సాయంత్రానికి అయితే కనుక అది పూర్తి అవ్వడం జరిగింది దాదాపుగా. సో 2 డెడ్ బాడీలు అయితే కనుక నిన్న సాయంత్రం వరకు 2 డెడ్ బాడీలు అయితే కనుక దొరికాయి అని చెప్తున్నారు. ఇక ఆ మృతదేహాల ఆనవాలను గుర్తించగానే ఫోరెన్సిక్ నిపుణుల్ని కూడా పిలిపించారు. నాగర్ కర్నూలు నుంచి ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చారు. ఇక మిగతా మొత్తం 8 మంది అయితే 2 డెడ్ బాడీలు దొరికాయనేసి ఇక్కడ వార్తా కథనంలో అయితే ఇచ్చారు. ఇక మిగతా 6 మందిని కూడా వెలికి తీయాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే అక్కడే ఆ బురదలో కూరుకుపోయారా లేకపోతే ఏంటి అన్నది ఇంకా 6 మందిని కూడా బయటకి తీయాలి. సో నిన్న రాత్రి మరి దీంట్లో ఏమైనా పురోగతి ఉండుంటే కనుక సో మిగతా డెడ్ బాడీస్ కూడా లభ్యమయ్యే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా కూడా అంటే హెడ్డింగ్ లో చూస్తే కనుక టన్నెల్లో డెడ్ బాడీలు అని ఇచ్చారు, కన్ఫర్మ్ గా చెప్పట్లేదు అన్నట్టు ఇచ్చారు. కానీ ఇక్కడ న్యూస్ చూసుకుంటే కనుక 2 డెడ్ బాడీలు ఏవైతే దొరికాయో వాటిని అంటే డిఎన్ఏ టెస్ట్లు చేసి ఫోరెన్సిక్ నిపుణుల్ని పిలిపించారు. డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత నిర్ధారిస్తారు అన్నట్టు అయితే కనుక చెప్పారు. ఆ తర్వాత బంధువులకి అప్పగిస్తారని కూడా సమాచారం అందింది అన్నట్టు చెప్తున్నారు. ఈ మేరకు అంటే ఒకవేళ ఎవరైతే 8 మంది చిక్కుకుపోయి వాళ్ళు
సజీవ సమాధి అయ్యారో వాళ్ళకు సంబంధించి మిగతా వాళ్ళు కూడా అందరూ దొరికిన తర్వాత ఇక ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఉంటుంది అని కూడా వార్త ఇచ్చారు. సో ఏది ఏమైనా కూడా 6 రోజులు అయిపోయింది. 6 రోజుల్లో రోజు రోజుకి ఆశలు అయితే సన్నగిల్లాయి. వాళ్ళు పరిస్థితి ఎలా ఉంది లోపల అన్నది. చివరికి చూస్తే కనుక మొత్తానికి ప్రాణాలతో వస్తారనుకున్న వాళ్ళు ఇలా సజీవ సమాధి అవ్వడం అయితే కనుక చాలా బాధాకరంగా ఉంది. మరి ఇంకా ఆ కుటుంబ సభ్యులకి ఆ దేవుడే ఆ శక్తిని ప్రసాదించాలి. ఇక వీళ్ళు లేరు అన్న విషయాన్ని జీర్ణించుకునే శక్తిని. ఏది ఏమైనా కూడా ఇది చాలా దురదృష్టకర ఘటన. వెళ్ళారు, 50 మంది వెళ్ళారు, 42 మంది వచ్చేసారు. అది టన్నెల్ నుంచి ఏదైతే శకలం కింద పడిపోయిందో, ఊడి పడిపోయిందో ఆ శబ్దం చాలా పెద్దగా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే భూకంపం లాగా అనిపించింది అని చెప్పేసి అలర్ట్ అయిపోయి ఆ ప్రమాదాన్ని పసిగట్టి వచ్చేసారు. కానీ ఆ టన్నెల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే కనుక అది శకలము, ఆ తర్వాత అక్కడ ఏదైతే ఉందో వాటర్ కి సంబంధించి అటువైపు ఉన్న వాళ్ళైతే చిక్కుకుపోయారు 8 మంది. సో వాళ్ళు బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే అక్కడికి మంత్రులు చేరుకోవడము, ఇక్కడి నుంచి సీఎం సమీక్ష చేయడము ఇదంతా జరిగింది. ఆ రోజు నైట్కి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రావడం, రెస్క్యూ టీమ్స్. సో వాళ్ళతో పాటు అంటే ముందుకు సాగట్లేదు చర్యలు అని చెప్పేసి, అంటే లోపల 14 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళారు. 13.8 కిలోమీటర్ల దాకా వెళ్ళి కొంచెం వెళ్ళలేకపోయారు. కారణం నీటి ఊట ఊరడం ఇవన్నీ అని చెప్పేసి, బురద ఎక్కువగా పేరుకుపోవడం, దీనివల్ల వెళ్ళలేకపోయే పరిస్థితి. సో ఎవరెవరైతే రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్క్యూ టీమ్స్ అన్నిటినీ కూడా రంగంలోకి దింపారు. కానీ చివరికి మాత్రం అంటే ఎవరైతే ప్రాణాలతో ఆశలు సన్నగిలినప్పటికీ కూడా ఎక్కడో ఒక చిన్న ఆశ బయటపడతారు అని. కానీ చూసుకుంటే కనుక ఆ 8 మంది కూడా ఇక లేరు అనే తెలుస్తోంది. ఇక మరో ముఖ్యమైన వార్త, వరంగల్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు. ఎయిర్పోర్ట్ అథారిటీకి లేఖ రాసిన పౌర విమాన శాఖ. 150 కిలోమీటర్ల లోపు మరో ఎయిర్పోర్ట్ ఉండకూడదన్న రూల్స్ సడలింపు. సో వరంగల్లో అయితే కనుక ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పేసి వార్త వచ్చింది. వరంగల్ కి ఇంకొక ఎయిర్పోర్ట్ అయితే మామ్నూరు ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రాబోతోంది. ఇక రేవంత్ రెడ్డి అయితే కనుక మొన్న ప్రధాని మోడీని కలిశారో, కలిసిన తర్వాత కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఆయన రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకి ఏవైతే అభివృద్ధి పనులు చేపట్టామో, కొన్ని ప్రాజెక్టులు చేపట్టామో వాటికి సాయం చేయండి అని కోరడం జరిగింది. మొత్తానికి అయితే కనుక అంటే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో అయితే కనుక ఎయిర్పోర్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ కేంద్ర ప్రభుత్వము. దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీకి అయితే కనుక పౌర విమాన శాఖ లెటర్ రాయడం జరిగింది. ఇక 150 కిలోమీటర్లు అంటే ఒక ఎయిర్పోర్ట్ కి 150 కిలోమీటర్ల లోపున ఇంకో ఎయిర్పోర్ట్ ఉండకూడదు అన్న రూల్ ఏదైతే ఉందో దాన్ని సడలించారని కూడా చెప్పింది. ఏది ఏమైనా కూడా అంటే వరంగల్ ని తెలంగాణకి రెండో రాజధానిగా చేయాలని చెప్పేసి వరంగల్లో కూడా అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్లో ఎయిర్పోర్ట్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే కనుక ఒక శుభ పరిణామం. ఒక్క రోజులో 8 లక్షల కోట్లు పట్టు. భారీగా పతనమైన మన స్టాక్ మార్కెట్లు. 29 ఏళ్లలో తొలిసారి వరుసగా 5వ నెల రెడ్ లోనే క్లోజ్. అక్టోబర్ నుంచి 90 లక్షల కోట్ల నష్టం. చైనాపై ట్రంప్ విధించిన టారిఫే కారణం. సో ఒక్క రోజులోనే 8 లక్షల కోట్లు పతనమయ్యాయి, భారీగా పతనమైన స్టాక్ మార్కెట్ లో అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఏదైతే ట్రంప్ చైనా పైన టారిఫ్ విధించారో అదే ప్రధాన కారణం ఈ స్టాక్ మార్కెట్లు కుదేలవ్వడానికి, భారీగా పతనం అవ్వడానికి అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే 29 ఏళ్లలో మొట్టమొదటిసారిగా వరుసగా 5వ నెల రెడ్ లోనే క్లోజ్ అయిపోయింది స్టాక్ మార్కెట్ అని ఇచ్చారు. ఇక అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు అయితే కనుక 90 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీనికి ప్రధాన కారణం ఏదైతే చైనా మీద ట్రంప్ సుంకాలు విధించాడో, అంటే దిగుమతుల పైన పెంచాడో టారిఫ్ శాతాన్ని, అదే ప్రధాన కారణం అని చెప్తున్నారు. స్టాక్ మార్కెట్లు మధ్య మధ్యలో పతనమైనప్పుడు కూడా, భారీ నష్టాలు వాటిల్లినప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాల వల్లే స్టాక్ మార్కెట్ పైన ఎఫెక్ట్ పడుతోందన్న వార్తలు కూడా మనం చూసాము. ఈ నేపథ్యంలోనే ఒక్క రోజులోనే 8 లక్షల కోట్లు అయితే కనుక
భార్గవి తీసుకో. ఒక్క రోజులోనే 8 లక్షల కోట్లు అయితే కనుక స్టాక్ మార్కెట్లలో భారీగా పతనమైపోయి 8 లక్షల కోట్లు అయితే కనుక ఆవిరైపోయింది. 29 ఏళ్లలో తొలిసారిగా అంట ఇది 5వ నెల రెడ్ లోనే క్లోజ్ అయిపోయింది స్టాక్ మార్కెట్. అక్టోబర్ నుంచి చూసుకుంటే కనుక 90 లక్షల కోట్లు నష్టం వాటిల్లని చెప్తున్నారు. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఇది అన్ని ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి చాలా ముఖ్యమైన వార్త. డీలిమిటేషన్ హీట్, జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక. తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన. నార్త్ స్టేట్స్ కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్. జనాభా నియంత్రణకు కారణంగా సౌత్ స్టేట్స్ కు ఇప్పుడు నష్టం. లోక్సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ఛాన్స్. తెలంగాణ, ఏపీలో 3 చోట్ల చొప్పున పెరిగే అవకాశం. కేరళలోనైతే ఇప్పుడున్న సీట్లలో 1 తగ్గిపోవచ్చు. యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు. ఇప్పటి వరకు 3 సార్లు డీలిమిటేషన్, 2 సార్లు సీట్లు పెంపు. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం కసరత్తు. సో డీలిమిటేషన్ మీద అయితే కనుక ఒక 5-6 రోజుల నుంచి ఎక్కువగా దీనిపైన దక్షిణాది రాష్ట్రాల నుంచి అయితే కనుక విముఖత కనిపిస్తోంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగే అవకాశం ఉంది. వాళ్లకు ఉత్తరాది రాష్ట్రాల్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి భారీగా లబ్ధి జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల సీఎంలు అయితేనేమి నేతలు అయితేనేమి చెప్తున్నది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో మనం ఇంతకుముందే ఇదివరకు న్యూస్ లో చెప్పుకున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే ఇందిరాగాంధీ గారు కుటుంబ నియంత్రణ చట్టం అప్పుడు తీసుకొచ్చారో దాన్ని ఫాలో అయ్యి సక్సెస్ అయిన స్టేట్స్ లో దక్షిణాది స్టేట్స్ ముందున్నాయని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో దక్షిణాది స్టేట్స్ లో జనాభా ప్రాతిపదికన విభజిస్తే ఇక్కడ జనాభా తక్కువ ఉంది ఉత్తరాదితో పోలిస్తే. మరి అలాంటప్పుడు ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గవు అని చెప్పేసి మోడీకి కూడా చెప్పారు అని చెప్పేసి అమిత్ షా గారు చెప్తున్నారు. మరి ఎలా తగ్గవు? జనాభా ప్రాతిపదికన మీరు పునర్విభజన చేస్తే సీట్లు తగ్గవు అన్నది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు అన్నది మాత్రం ఇప్పటి వరకు స్పష్టంగా క్లియర్ గా ఎక్కడ చెప్పట్లేదు. మరి చెప్పాలి కదా. ఇప్పుడు సీఎంలే ఏకంగా డీలిమిటేషన్ వల్ల నష్టపోతాము అని చెప్తున్నారు. ఒకరు కాదు, దక్షిణాది రాష్ట్రాల సీఎంలు చెప్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు డీలిమిటేషన్ కరెక్ట్ కాదు అని. ఈ టైంలో అంటే ఇలాంటి సమయంలో మీరు ఎందుకు డీలిమిటేషన్ మీదనే పట్టుబట్టి కూర్చుంటున్నారు? దీని వెనకాల ఉద్దేశం ఏంటి? సరే, డీలిమిటేషన్ తో మీరు నష్టం జరగదు అంటున్నారు కదా, ఏ విధంగా లాభం జరుగుతుందో ఒకసారి స్పష్టంగా వివరించండి. ఒకసారి స్పష్టంగా చెప్పండి ఏ విధంగా లాభం జరుగుతుంది అన్నది. ఇక్కడ చూసుకుంటే కనుక ముగ్గురు స్టాలిన్, అలాగే రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముగ్గురు కూడా చెప్పారు. వాళ్ళ మాటలు ఒకసారి చూస్తే కనుక జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్స్ కు శిక్ష విధించవద్దు. ఒకవేళ అలా చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కేంద్రం ప్రయత్నాలను అడ్డుకుంటాం. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టొద్దు. దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడదాం. తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే కనుక డీలిమిటేషన్ చెయ్యొద్దు జనాభా ప్రాతిపదికన, అలా చేస్తే మేము ఊరుకోము, దీనిపైన అందరం కలిసి పోరాడతామని చెప్పేసి అయితే కనుక చెప్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఏం చెప్పారో చూస్తే కనుక ఉన్న సీట్లను కూడా కోల్పోతాం. 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్, ఇదే ప్రధాని మోడీ ఎజెండా. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కోల్పోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్తున్నారు. ఇక సిద్ధరామయ్య గారు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు చూస్తే కనుక సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సీట్లు తగ్గవు అంటే పెరగవనే కదా. బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టుంది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. సో ఇదైతే ఒక రకంగా చూసుకుంటే కనుక సిద్ధరామయ్య గారు చేసిన వ్యాఖ్యలు అయితే కనుక కొంత నిజమే. అంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో అయితే కనుక అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం సీట్లు తగ్గవు అని చెప్తున్నారు. తగ్గవు అంటే పెరగవనే కదా అర్థం. ఈ చిన్న లాజిక్ ఇది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారా? ఇంకొకటి నేను చెప్పారు, ఇక్కడ ఏంటంటే కనుక ముఖ్యంగా సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. బహుశా అమిత్ షాకి సరైన సమాచారం లేనట్టు ఉంది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పారు. నిజంగానే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల గురించి సరైన సమాచారం లేనట్టుంది అమిత్ షా గారికి. మరి ఇక్కడున్న ఈ స్టేట్స్ లో, దక్షిణాది స్టేట్స్ లో ఉన్న బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఏది చెప్తే అధికారంలో ఉంది కాబట్టి అది చేసేస్తారా?
ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది. దానిపైన ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నేతలు ఏ విధంగా నష్టం వాటిల్లుతుంది అన్నదైతే కనుక తీసుకెళ్లాలి కదా కేంద్రం దృష్టికి. తీసుకెళ్లకుండా ఎందుకు కామ్ గా ఉంటున్నారు? పోనీ కరెక్ట్ సమాచారమైన అందించాల్సిన బాధ్యత ఉంది కదా, అది కూడా చేపట్టలేరా మీరు? ఏది ఏమైనా సరే డీలిమిటేషన్ వల్ల అయితే కనుక, అంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే కనుక ఊరుకోబోమని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు అయితే కనుక స్పష్టం చేస్తున్నాయి. మరి అంటే కావాలంటే కనుక దీనిపైన అందరం కలిసి కట్టుగా పోరాడతామని ఒకవైపు స్టాలిన్ చెప్తున్నారు. దీనిపైన 3 రాష్ట్రాలు, కర్ణాటక అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, అలాగే తమిళనాడు అవ్వచ్చు, ఈ రాష్ట్రాల సీఎంలు అయితే కనుక కరాఖండిగా చెప్తున్నారు డీలిమిటేషన్ వల్ల నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు దక్షిణాది రాష్ట్రాలకు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకే దీని వల్ల లాభం కానీ దక్షిణాది రాష్ట్రాలకు కాదు అని. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు, సమయం ఉంది. దీనిపైన ఒకసారి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదేదో ఆషామాషి చిన్న అంశం కాదు. ఒక్కసారి దీనిపైన ఫుల్ డీటెయిల్స్ తీసుకొని, సరైన సమాచారం తీసుకొని అప్పుడు మీరు ముందడుగు వేయండి. కానీ అర్ధపర్ధ సమాచారంతో ముందడుగు వేయకూడదు అని చెప్పేసి చాలా మంది రాజకీయ నేతలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నేతలు అయితే కనుక దీని గురించే చర్చించుకుంటున్నారు. ఏదేమైనా 1-2 సార్లు ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఒకవేళ ఈ నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికైతే కనుక డీలిమిటేషన్ వల్ల నష్టమే కానీ లాభం ఏమీ లేదు దక్షిణాది రాష్ట్రాలకు అని చెప్పేసి సీఎంలు కరాఖండిగా చెప్తున్నారు. మరో ముఖ్యమైన వార్త, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెచ్చిందేది? ఏదైనా కొత్త ప్రాజెక్టు స్పెషల్ ఫండ్స్ తో తెచ్చిండా సీఎం రేవంత్ రెడ్డి? మూసి వద్దంటున్నాడు, మెట్రోకు అడ్డుపడుతున్నాడు, సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. ఆయన బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాదికి అన్యాయం, బీజేపీ కుట్రలను ఎదుర్కొంటాం, మార్చి 10 లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడి. పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. సో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం తెచ్చాడు? ఏదైనా కొత్త ప్రాజెక్టు గాని ఫండ్ గాని తీసుకొచ్చాడా? మూసీకి అడ్డుపడుతున్నాడు, మెట్రోకి అడ్డుపడుతున్నాడు, సైంధవ పాత్ర, ఓవరాల్ చూస్తే సైంధవ పాత్ర పోషిస్తున్నాడు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే కిషన్ రెడ్డి గారి మీద ఫైర్ అయ్యారు. అలాగే ఆయన బెదిరిస్తే ఇక్కడ బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు, భయపడే వాళ్ళే ఎవరు లేరు అని కూడా చెప్తున్నారు. డీలిమిటేషన్ తో అయితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీనికి అంటే బీజేపీ కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఎదుర్కొంటాము, తిప్పి కొడతాము అని కూడా చెప్తున్నారు. ఇక మార్చి 10 లోపు, అంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని. ఇదైతే కనుక మార్చి 10 లోపు నామినేటెడ్ పోస్టులు అయితే కనుక భర్తీ చేస్తామని క్లియర్ గా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక కొత్తగా అయితే కనుక తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ గారిని నియమించారు. ఈ విషయం మనకు తెలిసిందే. సో నటరాజన్ గారు రాష్ట్రానికి వచ్చారు. దానికి సంబంధించి కూడా, అంటే పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అన్నారు అన్న విషయం కూడా ఇచ్చారు. ఇక సింప్లిసిటీకి కేర్ ఆఫ్ మీనాక్షి నటరాజన్. సాదా సీదాగా ట్రైన్ లో హైదరాబాద్ కు రాక హంగు ఆర్భాటాలకు దూరం, బొకేలు ఫ్లెక్సీలకు నో, నేతలు బ్యాగులు మోసి ఆత్మగౌరవం కోల్పోవద్దని హితవు. సో ఎంత సింప్లిసిటీగా ఉన్నారో దీన్ని బట్టే మనకు అర్థమవుతోంది మీనాక్షి నటరాజన్ గారు. సో ఏంటంటే మనకి తెలిసిందే రాజకీయాల్లో ఎలా ఉంటారు, ఒక ప్రముఖ వ్యక్తి లేదా ఇట్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనే కాదు, ఏ పార్టీలలో అయినా సరే వాళ్ళ ఇన్ఛార్జీలు వస్తున్నారనో లేకపోతే కొంత ముఖ్యమైన నేతలు వస్తున్నారు అంటే కనుక కొంతమంది నేతలు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులు తీసుకోవడం, లగేజ్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో నటరాజన్ గారు ఒకటే చెప్పారు, ఇలాంటివన్నీ చేసి మీరు మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దండి అని. ఆవిడంత చక్కగా చెప్పారు చూడండి. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జిగా పంపించిన నటరాజన్ గారు చెప్పిన మాటలు అయితే నిజంగా నేతలుకి ఇది ఒక రకంగా, నేతలు ఇప్పుడైనా రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా సరే ఇలాంటి విషయాల్లో రియలైజ్ అయితే కనుక బాగుంటుంది. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. మరి అలాంటప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా అదే చెప్పారు, ఇలాంటి అంటే బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు అని చెప్పేసి. ఇక ఆమె సాదా సీదాగా, అంటే ఫ్లైట్ లో కూడా కాదు, హైదరాబాద్ కి ట్రైన్ లోనే వచ్చారు, ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా. ఫ్లెక్సీలోకి కూడా నో చెప్పారు, ఎక్కడ ఫ్లెక్సీలు కట్టకండి అని చెప్పేసి, అలాగే బొకేలు ఇలాంటివన్నీ కూడా ఏమీ వద్దు అని చెప్పేసి చెప్పారు. సో అంత సింప్లిసిటీగా ఉన్నారు మీనాక్షి నటరాజన్ గారు అయితే. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండాలండి, ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ కానీ ఆ పార్టీ ఒక క్రమశిక్షణ వేలో వెళ్ళడానికి చాలా చాలా అవకాశం, ఆస్కారం ఉంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక ముఖ్యంగా
ప్రధాన వార్త. మంచు చర్యల కింద 22 మంది, ఇప్పటికే 33 మందిని రక్షించిన బలగాలు. ఉత్తరాఖండ్ లో ప్రమాదం. సో ఉత్తరాఖండ్ లో మంచు చర్యల్ని తొలగించే పనులు నిర్వర్తిస్తున్న కార్మికుల్లో 55 మంది అనూహ్యంగా వాటి కింద చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పైనుంచి మంచు పిల్లలు వారిపై పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. సహాయక బృందాలు 33 మందిని రక్షించగలిగాయి. మిగిలిన 22 మంది ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో చమోలీ జిల్లాలోని మణా గ్రామం వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది భారత్ టిబెట్ సరిహద్దుల్లో మన దేశానికి చెందిన చివరి గ్రామం. జాతీయ రహదారిపై భారీగా పేరుకుపోయిన మంచు మేటలను సరిహద్దు రహదారుల సంస్థ BRO సిబ్బంది తొలగిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ఉంది. మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండడం, చీకటి పడిపోవడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఘటనా స్థలికి జాతీయ రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళాలు NDRF, SDRF లు చేరుకొని సహాయక కార్యక్రమాల్లో మునిగిపోయాయి. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. బద్రీనాథ్ ధామ్ లో మంచు చర్యలు విరిగిపడిన ప్రాంతం నుంచి క్షతగాత్రులను తరలిస్తున్న సైనికులని. సో ఇప్పటి వరకు 33 మందిని రక్షించారు. ఇంకా మంచు చర్యల కింద 22 మంది ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు. మరి ఆ 22 మందిని కూడా అంటే అక్కడ చీకటి పడడము ఎక్కువగా, అంటే ఈ రెస్క్యూ టీమ్స్ ఏదైతే కనుక ఉన్నాయో NDRF, SDRF వీళ్ళు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించి ఒక 33 మందిని అయితే కనుక రక్షించారు. ఇక ఆ చర్యలు చేపడుతున్న క్రమంలోనే మంచు ఎక్కువగా కురుస్తూ ఉండడము, ఇంకొకటి చీకటి పడిపోవడంతో అయితే కనుక వీళ్ళు చేపడుతున్న సహాయక చర్యలకి అది కొంత అడ్డంకిగా మారింది. మరి ఎవరైతే 22 మంది ఉన్నారో వాళ్ళని ఇవాళ బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే కనుక ఉంది. మరో ముఖ్యమైన వార్త. 6,000 కోట్ల రూపాయలతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి. 2న వనపర్తిలో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి. సో 6,000 కోట్లతో అయితే కనుక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించేలాగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక మార్చి 2న వనపర్తిలో అయితే కనుక ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇక మరో వార్త చూసుకుంటే, ఇంటర్ పరీక్షల్లో వాచీలను అనుమతించరు, ఈసారి అమలు చేయాలని నిర్ణయం. సో ఇంటర్ పరీక్షలు జరగబోతున్నాయి. మార్చి 5th, 6th నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కి ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈసారి అయితే కనుక ఇంటర్ పరీక్షల్లో రిస్ట్ వాచెస్ ఏవైతే ఉంటాయో వాటిని అనుమతించరు. అంటే ఈ ఇయర్ నుంచి అమలు చేయాలని చెప్పేసి అయితే కనుక నిర్ణయం తీసుకున్నారు. సో మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక కృష్ణా జలాలకు సంబంధించి, సాగునీరుకు సంబంధించి శ్రీశైలం సాగర్లలో 65 TMCలు మినిట్స్ విడుదల చేసిన కృష్ణా బోర్డు. సో శ్రీశైలం సాగర్లలో అయితే కనుక 65 TMCల నీరు ఉన్నాయి అని చెప్పేసి దానికి సంబంధించిన మినిట్స్ ని కృష్ణా బోర్డు విడుదల చేసింది. 65 TMCలు ఏవైతే ఉన్నాయో ఈ నీటిని 2 తెలుగు రాష్ట్రాలు వాడుకోవాల్సి ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక ముఖ్యమైన వార్త. నేటి రేషన్ కార్డుల పంపిణీ వాయిదా. పలు జిల్లాల్లో పూర్తి కాని దరఖాస్తుల ఎంక్వైరీ. మరికొన్ని చోట్ల ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన ప్రక్రియ. నేడు కొత్తగా 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన ఆ కార్యక్రమం వాయిదా పడింది. పలు జిల్లాల్లో కార్డులకు సంబంధించిన దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడం, మరికొన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటమే ఇందుకు కారణమని సమాచారం. సో రాష్ట్ర ప్రభుత్వం మొన్ననే చెప్పింది, మార్చి 1 నుంచి ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకైతే కనుక 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేస్తాము అని చెప్పేసి. అయితే ఈ రోజు మార్చి 1వ తారీఖు ఈ రోజున రేషన్ కార్డుల పంపిణీ అయితే కనుక జరగడం లేదు, వాయిదా పడింది అని చెప్పారు. ప్రధాన కారణాలు ఏంటి అంటే కనుక కొన్ని జిల్లాల్లో అయితే కనుక ఏదైతే 9 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు లేదని చెప్పారు. సో ఇప్పుడు చూసుకుంటే ఎందుకు వాయిదా పడింది అని చెప్పేసి, కొన్ని జిల్లాల్లో ఇంకా దరఖాస్తుల ఎంక్వైరీ పూర్తి కాలేదంట. మరి కొన్ని చోట్ల ఎన్నికల కోడ్ ఉంది, ఆ కారణంగానే ఈ ప్రక్రియ నిలిచిపోయింది, పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి ముఖ్యంగా అయితే కనుక వార్త ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, పని చేయలేం, SC శాఖలో వర్క్ చేసేందుకు అధికారుల అయిష్టత, వేరే చోటుకు బదిలీ కోసం ప్రయత్నాలు. HOD నుంచి సెక్రటరీ వరకు ఇదే పరిస్థితి. సర్క్యులేటింగ్ ఆఫీసర్ లేకుండానే ఫైల్స్ క్లియర్. సో SC శాఖలో అయితే కనుక మేము వర్క్ చేయలేమని చెప్పేసి అధికారులు అయిష్టంగా ఉన్నారు. బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ చేయించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక HOD స్థాయి నుంచి సెక్రటరీ స్థాయి వరకు ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. మేము అక్కడ పని చేయలేము, అంటే SC శాఖలో పని చేయలేము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సర్క్యులేటింగ్ ఆఫీసర్ లేకుండానే ఫైల్స్ కూడా క్లియర్ చేస్తున్నారంట. మరి ఇదెక్కడి విడ్డూరమనాలో లేకపోతే ఏమనాలో, సర్క్యులేట్ ఆఫీసర్ లేకుండానే ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు అంటే మరి ప్రభుత్వం ఒకసారి దీనిపైన దృష్టి పెట్టాలి. అసలు SC శాఖలో వర్క్ చేయక
చేయడానికి ఎందుకు అధికారులు విముఖత చూపిస్తున్నారు, అయిష్టంగా ఉన్నారు అన్నది కూడా ప్రభుత్వం వాళ్ళ అభిప్రాయాలని కనుక్కొని ఎందుకు కారణాలు ఏంటి అన్నది ఎందుకు కనుక్కొని దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం అయితే కనుక ఉంది. ఎందుకంటే హెచ్ఓడి స్థాయి నుంచి సెక్రటరీల వరకు ఎవరు మేము ఇక్కడ చేయడానికి ఇష్టపడట్లేదు అంటే రీజన్ ఏంటి, అసలు అక్కడ ఆ శాఖలో చేయకపోవడానికి రీజన్ ఏంటో తెలియాలి కదా. దీన్ని ప్రభుత్వం కనుక్కొని సో ఎందుకు చేయట్లేదు, ఎందుకు విముక్త చూపిస్తున్నారు, ఎందుకు ట్రాన్స్ఫర్స్ కి పెట్టుకుంటున్నారు అన్నది కనుక్కొని దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సర్క్యులేటింగ్ ఆఫీసర్ లేకుండానే ఫైల్స్ క్లియర్ చేస్తున్నారని చెప్పేసి వార్త ఇచ్చారు. మరి దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త, బీసీలంతా ఏకమై పోరాడాలి, కులగణన తప్పుల తడక లెక్కల్లో తేడాలు, బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. సో బీసీలంతా ఏకమై పోరాడాలి అని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత అయితే పిలుపునిచ్చారు. ఇక కులగణన తప్పుల తడక లెక్కల్లో తేడాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది కొద్ది రోజుల నుంచి ఇది సాగుతూనే ఉంది. బీసీ ఏదైతే కులగణన చేపట్టారో అది తప్పుల తడక అని చెప్పేసి రిపోర్టు విడుదల చేసినప్పటి నుంచి, ఒక రకంగా చెప్పాలంటే కనుక విడుదల చేయకముందు కూడా కులగణన సమగ్ర కుటుంబ సర్వే గురించి, దాంట్లో కులగణన గురించి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. రిపోర్టు విడుదల చేసిన తర్వాత కూడా అంటే బీసీ జనాభా ఎంత ఉన్నారు, ఓసీ జనాభా ఎంత ఉన్నారు, ఇవన్నీ లెక్కలు చెప్పిన తర్వాత కూడా కులగణన అయితే కనుక తప్పుల తడక అవన్నీ అంటే ఆ లెక్కల్లో తేడాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే చెప్తూనే ఉన్నాయి. ఇక బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కవిత అయితే కనుక ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే బీసీలంతా ఏకమై పోరాడాలి, కులగణన తప్పుల తడక లెక్కల్లో తేడాలు ఉన్నాయనేసి. ఇక మళ్లీ దూరం, కులగణన రీసర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వివరాలు అందించిన 11,906 కుటుంబాలు. సో ఏమన్నారు, మళ్ళీ రీసర్వే చేస్తే కనుక కులగణనలో మేము మా వివరాలు ఇస్తాము, నేను మా నాన్నగారు కేసీఆర్ కులగణన వివరాలు ఇస్తామని చెప్పేసి గతంలో కేటీఆర్ అన్నారు. సో ఎవరైతే మిస్ అయ్యారో, కులగణనలో వివరాలు నమోదు చేసుకోలేదో సమగ్ర కుటుంబ సర్వేలో, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ కులగణన సర్వే చేపట్టారు. మరి ఈసారి కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు వివరాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఒకవైపు ఏమో మీరు తప్పుల తడక, కులగణన తప్పుల తడక అని చెప్తున్నారు. అసలు ప్రధాన ప్రతిపక్షం అయ్యుండి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ఎందుకు వివరాలు ఇవ్వలేదు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదు? మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకు ఇవ్వలేదు? ఏంటి ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? వివరాలు ఇస్తే ఏమైపోతుంది? ఒక పక్కేమో మీరు వివరాలు ఇవ్వరు, మళ్ళీ ఏమో కులగణన తప్పుల తడక అంటారు, లెక్కల్లో తేడాలున్నాయి అంటారు, అదేంటి బీసీల సంఖ్య తగ్గింది అంటారు, ఒకవైపు పెరిగింది అని ప్రభుత్వం చెప్తుంటే తగ్గింది అంటారు. మీరే వితండవాదం చేస్తారు, మళ్ళీ మీరు ఎందుకు డీటెయిల్స్ ఇవ్వట్లేదు? మరి మీరు డీటెయిల్స్ ఇవ్వకోకుండా దానిపైన మీరు గట్టిగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఒక యాక్చువల్ గా అయితే కనుక ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇట్లా కార్యక్రమం చేపడుతోంది, కులగణన కార్యక్రమము, డీటెయిల్స్ ఇవ్వండి అన్నప్పుడు అందరూ ఇస్తున్నారు. మీకేమైంది ఇవ్వడానికి? ఇవ్వాలి కదా. మరి మీరేమో ఇవ్వరు, ఇవ్వకుండా ఏమో మళ్ళీ తప్పుల తడక అంటారు. ఇంకేం చేయాలి? మీ విచక్షణకే వదిలేస్తున్నాం. మీరేం చిన్నపిల్లలు కాదు, ఏమి కాదు. 10 ఏళ్ళు, ఒక ఆయన 10 ఏళ్ళు పాలించారు. ఆ టైంలో ఇద్దరు మంత్రులుగా పనిచేశారు. ఇప్పుడేమో ఒక అతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇంకొక ఆయన మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ గారు పెద్దవారు, మీరైనా చెప్పాలి కదండి. మీరే వివరాలు ఇవ్వాలా? ఇంకా మేమేం చెప్తానా అంటారా? అలాగే ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ప్రధాన బ్యానర్ ఐటమ్, మట్టి దిబ్బల కింద కూలిన బతుకులు, ఎస్ఎల్బీసీ సొరంగంలో మరణ మృదంగం, సజీవ ఆశలు ఆవిరి, 7 రోజుల ప్రయత్నాలు విషాదాంతం, శుక్రవారం రాత్రంతా కొనసాగిన ఉత్కంఠ, జీపీఆర్ టెక్నాలజీతో ఆనవాళ్ల గుర్తింపు, 8 మంది కార్మికుల మృతదేహాల వెలికితీత, ఘటనా ప్రదేశంలో ఉద్విగ్న వాతావరణం, అధికారికంగా ధృవీకరించని ప్రభుత్వం. మనం ఇందాకటి వార్తా పేపర్ లో కూడా చెప్పుకున్నాము. ఏదైతే 8 మంది చిక్కుకుపోయారో, సో ఏదైతే కనుక 2 డెడ్ బాడీస్ దొరికాయో, సో వాళ్ళు డెడ్ బాడీస్ ని గుర్తించడం కోసం అని చెప్పేసి అంటే డిఎన్ఏ టెస్ట్ చేయడం కోసం వాళ్ళ కోసం ఫోరెన్సిక్ టీమ్ అయితే కనుక నాగర్ కర్నూలు నుంచి ఫోరెన్సిక్ కి సంబంధించిన అధికారిని అయితే కనుక పిలిపించడం జరిగింది. ఆ డిఎన్ఏ టెస్ట్ లో ఏమి తెలుస్తుందో చూసిన తర్వాత ఇంకా ఎవరైతే 6 మంది ఉన్నారో 6 మంది కూడా దొరికిన తర్వాత అయితే కనుక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పారు. సో ఇక్కడ కూడా చెప్తున్నది వీళ్ళు ఏంటంటే సజీవ
ఆశలు ఆవిరైపోయాయి. 8 మంది కూడా అంటే ఎస్ఎల్బిసి సొరంగంలో అయితే మరణ మృదంగము, మట్టి దిబ్బల కింద కూలిన బతుకులు అని చెప్పేసి ఇచ్చారు. ఇక 7 రోజుల ఏవైతే ప్రయత్నాలు చేశారో అది విషాదాంతమైంది అని చెప్పేసి ఇచ్చారు. ఇక 8 మంది కార్మికుల మృతదేహాల వెలికితీత అని చెప్పేసి ఇచ్చారు, కానీ కన్ఫర్మ్ గా చెప్పట్లేదు 8 మందిని బయటికి తీశారు అని చెప్పేసి. కన్ఫర్మ్ గా చెప్పకుండా అయితే కనుక ఇచ్చారు. మనం ఇందాక చూసిన న్యూస్ పేపర్ లో అయితే కనుక ఇద్దరిని బయటకు తీశారు అని చెప్పారు. కాకపోతే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు ప్రభుత్వం అని ఇచ్చారు. మనం ఇందాక కూడా అది చెప్పుకున్నాం. అంటే అందరినీ వెలికి తీసిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తుంది ప్రభుత్వము అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ లో ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు ఇది లోపల అన్ని రోజులు భయంగా గాలి ఆడక, ఆహారం లేక ఎలా ఉన్నారో ఏంటో అనేసి ఫస్ట్ రోజు 2 రోజులు చాలా టెన్షన్ పడి చాలా ఆందోళనకి గురయ్యారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఏమీ తెలియకపోవడంతో రెస్క్యూ టీమ్స్ ఏదైతే కనుక అంటే అక్కడ ముఖ్యంగా టీబీఎం ముందు భాగంలో ఏదైతే ఉందో వాళ్ళు అటువైపు ఉండిపోయినట్టున్నారు. టీబీఎం ముందు భాగంలో చిక్కుకుపోయారో వాళ్ళు ఇటువైపు ఉన్న వాళ్ళు వచ్చేసారు. టీబీఎం కి ఇటువైపు ఉన్న వాళ్ళు 42 మంది బయటకు వచ్చేసారు. టీబీఎం అటువైపు 8 మంది ఎవరైతే టీబీఎం కి అవతల ఉన్నారో వాళ్ళు 8 మంది కూడా చిక్కుకుపోవడం జరిగింది. దానికి సంబంధించి ఇన్ని రోజులు రెస్క్యూ టీమ్స్ అయితే కనుక నిరంతరాయంగా కృషి చేశాయి. ఆ టీబీఎం ఏదైతే ఉందో అటువైపు చిక్కుకుపోయారో వాళ్ళని ఆ టీబీఎం తొలగించాలి అన్నా కూడా ఎక్కడ మొత్తానికి టన్నెల్ కంపిస్తుందో మళ్ళీ ప్రమాదం ఏర్పడుతుందో అని చెప్పేసి చాలా ఆచితూచి జాగ్రత్తలు పాటించి రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగారు. సో మొత్తానికి అయితే కనుక అక్కడికి చేరుకొని ఆ బురదని తొలగించడము, అలాగే టీబీఎం ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడం అయితేనేమి, లేకపోతే అక్కడ బురదను తొలగించడం అయితేనేమి ఇదంతా చేశారు. 2 మృతదేహాలు అయితే కనుక దొరికాయి అని చెప్పారు. మరి మిగతా మృతదేహాలు డెడ్ బాడీస్ అంటే మొత్తం 8 మంది అయితే ఇద్దరే, ఇంకా 6 మంది ఉన్నారు. మరి 6 మందిని ఇవాళ 6 మంది గురించి కూడా ఇవాళ తెలిసే అవకాశం ఉంది. సో అది తెలిసిన తర్వాత ప్రభుత్వం అయితే కనుక అధికారిక ప్రకటన చేస్తుంది. సో మరో వార్త చూస్తే కనుక నా పంట ఎండింది పరిహారం ఇయ్యండి, సీఎం కు కాంగ్రెస్ నేత వీడియో విన్నపం. సో కాంగ్రెస్ కి సంబంధించిన నేత అయితే కనుక వీడియో ద్వారా తన పంట ఎండిపోయింది పరిహారం ఇయ్యండి అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో తీసి ప్రభుత్వానికి విన్నవించారు. సీఎం కి నా పంట ఎండిపోయింది, దీనికి సంబంధించి మీరు పరిహారం ఇవ్వండి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. సో ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.